బెంచ్ లైఫ్. బెంచ్ అంటే జాబ్లో ఏ వర్క్ లేకుండా జీతం తీసుకుంటూ ఉండడం. 5 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. 3 hours 36 minutes రన్ టైంతో ఈచ్ ఎపిసోడ్ 39 to 49 minutes బిట్వీన్ మధ్యలో సోనీ లీవ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సిరీస్ చూసిన తర్వాత నాకైతే బాగా నచ్చిందండి. వాళ్ళ యాక్టింగ్, కాస్టింగ్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది ప్రతి ఒక్కరికి. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మధ్య మధ్యలో వచ్చే సాంగ్స్ ఇవన్నీ బాగుంటాయి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక కంపెనీలో వర్క్ చేస్తున్న బాలు, మీనాక్షి, రవి బెంచ్ కావాలని అనుకుంటారు. అసలు వాళ్ళు ఎందుకు బెంచ్లో ఉందామని అనుకుంటారు? అదే కంపెనీలో ఈషా అనే ఒక అమ్మాయి మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. తనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, చివరికి వాళ్ళ నలుగురికి ఏమైంది అన్నదే స్టోరీ. ఎపిసోడ్ వైస్కి వస్తే, ఎపిసోడ్ 1 కోడ్ ఎర్రర్ 41 minutes ఉంటుంది. మీనాక్షి దొరికిన వస్తువులన్నీ దొంగలిస్తూ ఉంటుంది. బాలు బెంచ్ కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. రవి చాలా రోజులు వెయిట్ చేసిన తనకి బెంచ్ దొరికిన వెంటనే ఏం చేశాడు? బాగుంటుంది ఈ ఎపిసోడ్. ఎపిసోడ్ 2 ఫైర్ వాల్ 39 minutes ఉంటుంది. మీనాక్షి బెంచ్లో ఉండి తను సాధించాలనుకున్న గోల్స్ని వాళ్ళ అమ్మతో తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? రవి బెంచ్లో ఉండి చేయాలనుకున్న పనిని తన వైఫ్తో తనకి ఎలాంటి సమస్యలు వచ్చాయి? ప్రసాద్ గారు ఐపీఎస్ ఆఫీసర్ జాబ్ రిజైన్ చేసి సాఫ్ట్వేర్లో జాయిన్ అవుదామని వస్తారు. ఎపిసోడ్ 3 డెబుగింగ్ 41 minutes ఉంటుంది. మీనాక్షికి తన గోల్స్ రీచ్ అయ్యే సమయానికి తనకి ఎలాంటి సమస్యలు వచ్చాయి? రవి వేసుకున్న ప్లాన్స్ ఫుల్ఫిల్ అయ్యే సమయానికి తనకి ఎలాంటి సమస్యలు వచ్చాయి? బాలుకి తన కళ నెరవేరే సమయానికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? బాగుంటుంది ఈ ఎపిసోడ్ కూడా. ఎపిసోడ్ 4 టెస్టింగ్ 42 minutes ఉంటుంది. మీనాక్షి తన టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు వెళ్ళినప్పుడు తనకి అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? ఇషాకి ప్రపోజ్ చేసే సమయానికి బాలుకి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? రవి వాళ్ళ వైఫ్ రవి మీద అనుమానంతో తను ఎక్కడి వరకు వెళ్ళింది? బాగుంటుంది ఎపిసోడ్ కూడా. ప్రసాద్ గారు ఇషా మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ బాగుంటాయి. ఎపిసోడ్ 5 ద రియల్ బెంచ్ 39 minutes ఉంటుంది. అన్నిటికీ కంక్లూజన్ అయితే ఉంటుంది ఈ ఎపిసోడ్లో. ఎంగేజింగ్గా, ఎమోషనల్గా అయితే ఉంటుంది. తనికాల భరణి గారు చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వల్గర్ వర్డ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా ఎపిసోడ్లో 2-3 ఉంటాయి. ఇక ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. రివ్యూ నచ్చితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.